దానికి పరిష్కారం ఏదైనా ఉంటే పంతులు గారిని అడిగి చేయిద్దాంలే. ఈ జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఓ పక్క భయం. వాడేమో శాంతి నక్షత్రాన గండాలు మెళ్ళో వేసుకుని పుట్టాడు. అందుకే దొరని ఎలుగుబంటును తీసుకురమ్మన్నాను. ఆ ఎలుగుబంటు వెంట్రుకలు, వనదేవత దగ్గర పూజించిన వనమూలికలు, అమ్మవారి యంత్రము, కుంకుమ, దిష్టిపూసలు తెమ్మన్నాను. సీత, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. లక్ష్మి, నువ్వు చిన్నప్పుడు మన సాకిత్తి కట్టిన మొలతాడు తీసుకురాపో. అలాగే అత్తయ్య. వీణ్ణి వెండి బంగారు గొలుసుల్లో బంధించి తన వాణ్ణి చేసుకోవాలని చూస్తుంది. పైకి ప్రేమ నటిస్తుంది. వెళ్ళవే. అదేమిటి మంగ, మునిమనవాడి మీద అంత ప్రేమ ఉన్నదానివి కొత్తదే చేయించొచ్చు కదా. ఆ సంగతి నాకు తెలియక అచ్చొచ్చిన మంచాలు, మొలతాళ్ళు అలా వంశపారంపర్యంగా వాడుకోవటం మంచిదంటారు. కొనేదైతే వాడికి తక్కువండి, వజ్రాలు పొదిగి మరీ చేయించేదాన్ని. అలాంటివే పిల్లలకు వేసి ప్రమాదాల్లో పడేసేది. డాబుకైనా దర్జాకైనా ఓ హద్దుండాలి. అన్నీ మీరే అంటారే. చూడండి, యువతలో కార్యం పెట్టుకున్నాను. మీరు నన్ను గిల్లి ప్రశాంతత లేకుండా చేయకండి. మీరు కాసేపు సైలెంట్గా ఉంటే మంచిది. మంచిది. ఆ మొలతాళ్ళు గొలుసులతో వీణ్ణి కట్టేసుకోకుండా చూడాలి. ఆవిడ పథకాలు ఆవిడకుంటే నా ప్లాన్లు నేను అమలు చేయాలి. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళు, పిల్లాన్ని రెడీ చేసి తీసుకురాపో. లక్ష్మి, అత్తయ్య. కాస్త వేడిగా కాఫీ తీసుకురావే. నా గదికి తీసుకురా. తెస్తున్నా అత్తయ్య. ఇదేంటి కంగారుగా వెళుతోంది? అసలేం చేసింది ఇది? అన్నీ లాక్ చేసున్నాయే, ఎక్కడ దాచిపెట్టాలి? మొలతాడు తీసుకుని అమ్మమ్మ గదిలోకి ఎందుకు వెళ్ళింది ఇది? అసలు ఇదేం చేస్తుందో, ఎందుకు తీసిందో? అమ్మమ్మ గారి గదిలోకి వెళ్ళి చూస్తే వద్దులే, దాన్ని అడుగుదాం. అత్తయ్య గారు, దొరికి ఇవ్వాల్సిన బట్టలు కూడా తీసుకొచ్చి పెట్టాను. అలాగే. సీత, నేను అత్తయ్య గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను. అరే, ఎలుగుబంటిని ఇక్కడే ఉంచు. లోపలికొస్తే పెద్దమ్మ తల్లి ఊరుకోదు. అట్నే దొరా. దండాలమ్మా. నమస్కారం. పెద్దమ్మగారు లేరా అమ్మా? ఎలుగుబంటిని తీసుకురమ్మని చెప్పారు. తీసుకొచ్చానమ్మా. ఉన్నారు, పిలుస్తాను, కూర్చోండి. పర్లేదమ్మా. పర్లేదు, కూర్చోండి. జాగ్రత్తగా పట్టుకోరా. దండాలమ్మా,
దండాలు దొరసాని గారు. ఆ, ఆ, దండాలమ్మా. మీకోసమే ఎదురు చూస్తున్నాం. అదిగో అమ్మా ఎలుగుబంటి. నమస్కారం, నమస్కారం. తమరు కబురు చేసినట్టు ఎలుగుబంటిని తీసుకొచ్చానమ్మా. రక్షతో తెచ్చాను తల్లి. అట్టాగే బుల్లితోరు గారికి పులిగోరు, లక్కబోను, అమ్మోరి కుంకుమ, దిష్టిపూసలు అన్నీ తెచ్చాను తల్లి. మాకు తెలుసు దొరా. మా కోసమే ఒక్కటి చెప్తే మీరు శ్రమ తీసుకుని 10 చేస్తారని మాకు తెలుసు. మాకేం శ్రమ తల్లి. తమరు కొండదేవరంత అండగా మాకుండి మా గూడాన్ని చల్లగా చూస్తున్నారు. మీకెంత చేసినా సంతోషంగానే చేస్తామమ్మా. శ్రమ అని అనుకుంటామా తల్లి? అమ్మా, సినిమారాజును తీసుకొస్తే రక్ష కట్టి కుంకుమ పెట్టి దిష్టి మంత్రం వేసి వెళ్తాం తల్లి. అలాగే. స్వర్ణ, సాకేత్, రండిరా, త్వరగా తీసుకురండి రా వాణ్ణి. దండాలు పెద్దోరా. దండాలు దండాలు. బాగున్నావా దొరా? బాగున్నందోరా. రండి. దండాలు చిందోరా వారు. స్వర్ణ, బాబుని తీసుకెళ్లి దొరగారికి ఇవ్వు. స్వర్ణలో చాలా మార్పు వచ్చింది. అన్నీ నాతోనే చేయిస్తోంది. సినదొర గారు, బిడ్డని ఇలా ఇవ్వండి. తీసుకోండి. మహారాజు కళ ఉట్టి పడతా ఉంది తల్లి. మంగమ్మ తల్లి మునిమనవుడుగా ఈ రాజుకు కాకపోతే ఎవరికుంటుంది మరి ఈ కళ? రక్ష కట్టండి దొరా. అమ్మా, రక్షలు వనమూలికలు కట్టడానికి తావిది ఏది తల్లి? ఇదిగోండి దొరా. అమ్మా, అందరూ అమ్మోరు కుంకుమ పెట్టుకోండి తల్లి. అయ్యదేవరా, అమ్మా కొండదేవరా, అమ్మా తల్లి, కొండ కోన, పిల్లా జల్లా, తల్లి కూనల్ని కాసే తల్లి, మా సినిమారాజును చల్లగా చూడు తల్లి. గాలి ధూళి సోక్కుండా మా సినిమారాజును చల్లగా చూడు తల్లి. ఏదమ్మా మొలతాడు? ఇలా ఇవ్వండి తల్లి. లక్ష్మి, ఇవ్వవే ఆ మొలతాడివ్వు. ఇలాంటి పొగరుబోతు పనులు చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఏమిటే మొలతాడివ్వమంటే అలా వెతుకుతావే? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అదే కనపడటం లేదత్తయ్య. కనపడకపోవటం ఏమిటి? ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టానత్తయ్య. నట్టింట్లో పెట్టిన వస్తువు ఎక్కడికి పోతుంది? వెతుకు సరిగ్గా. వెతకండి, నలుగురు 4 పక్కల వెతకండి. సీతాలు, సీతాలు, చెప్పండి అమ్మగారు. డ్రైవర్ని పిలు.
డ్రైవర్ బయటికెళ్ళాడమ్మా. ఇదిగో బంగారు మొలతాడు ఇక్కడ పెట్టిందట, అది కనిపించడం లేదు. అందరినీ వెతికేదాకా విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేసుకోకండి. మర్యాదగా తీసిన వాళ్ళు ఇక్కడ పెట్టండి, లేదా ఎవరు చూడకుండా దేవుడి దగ్గర పెట్టండి. అది వంశపారంపర్యంగా వస్తున్న మొలతాడు. ఎలా పోయింది, ఎక్కడ పోయింది అనేది చూడను. దేవుడి దగ్గరైనా పెట్టండి, లేదా నాకిచ్చి కాళ్ళు పట్టుకోండి. లేకపోతే ఇప్పుడే పోలీసును పిలుస్తాను. అమ్మమ్మ, అది తర్వాత వెతకొచ్చు కానీ ముందు మామూలు మొలతాడు కట్టేయమను. ఏమిటే మామూలు మొలతాడు కట్టడం అయినా నట్టింట్లో వస్తూ నట్టింట్లో ఎలా మాయమవుతుంది? ఈ విషయం అంత తేలిగ్గా వదిలేది కాదు. గ్రానీ అసలు పోవటం ఏంటి గ్రానీ? ఎవరు తీసుంటారు? బయట వాళ్ళు తీస్తే అది దొరకడం జరగదు. ముందు పని కానివ్వండి గ్రానీ. అది దొరికేదాకా దొరగారు ఇక్కడే ఉంటారు. ఇంతవరకు పూచిక పుల్ల కూడా పోని ఈ ఇంట్లో బంగారు మొలతాడు, అది నా మునిమనవడికి కట్టేది, అది పోవడం ఏమిటి? ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమే స్వర్ణ, అది కట్టడం నీకిష్టం లేక నువ్వే ఏమైనా మాయం చేసావా? నేను అసలు ఇక్కడ లేను కదమ్మమ్మ. పిల్లాన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఏం బావా? అవును, ఇక్కడ లేదు. లేదే, నిన్ను నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వే ఏదో చేసావని నా మనసు గట్టిగా చెప్తుంది. చెప్పు స్వర్ణ, మర్యాదగా నిజం చెప్పు. ఇదేదో పెద్ద గొడవే ఇట్టే ఉంది. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. నగ పోయిందని ఫోన్ చేశారు. అమ్మమ్మ గారు, అది ఇందాక అత్తయ్య గారు హాల్లో పెట్టినప్పుడు ఎవరూ లేరు. అలా వదిలేస్తే ఎలా అని నేనే ఇందాక తీసుకువెళ్ళి మీ గదిలో పెట్టొచ్చాను. ఏమన్నావే? నా గదిలో పెట్టావా? అవునమ్మమ్మ గారు. అది విషయం. ఊరికే అరవటం తప్ప నిదానంగా అడగటం అంటూ ఏమీ లేదు. ఎస్ఐ గారు, మా నగ మాకు దొరికింది, దయచేసి మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఉంటాను మేడం. అలాగే. సరే సీత, నువ్వు వెళ్ళి తీసుకురా. గదిలో పెట్టానన్నానే కానీ అది ఎక్కడ పెట్టిందో తెలియదే. సీత, ఏమైంది? ఎంతసేపు చూస్తున్నాను అమ్మమ్మ గారు. చూడటం ఏమిటే? నువ్వేగా గదిలో పెట్టానన్నావు. ఊరికే టెన్షన్ పెట్టకే. ఈ మొలతాడు సీత తీయలేదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ పాడు పని స్వర్ణే చేసి ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి సీత తంటాలు పడుతుంది. సీత,
ఎంతసేపు? ఏంటి తాతయ్య ఏం పోయింది? బంగారపు మొలతాడు బంగారం మొలతాడా? పోలేదులేరా, సీత దాచిందంట, తీసుకురావడానికి వెళ్ళింది. అమ్మయ్యా, ఇదిగోండి అమ్మగారు. పై డ్రాలో పెట్టానేమో అనుకున్నాను, కనిపించకపోయేసరికి కంగారు వచ్చింది, అందుకే లేట్ అయింది. ఇది నాటకం ఆడుతుంది. సరే, ఇలా ఇవ్వు. ఇదిగోండి దొరవారు. మళ్ళీ ఏం అపశకునం జరుగుతుందోనని భయపడి చచ్చాను. అరే, ఆ ఎలుగుబండి ఎంట్రుకు తీసుకురారా. ఇదిగో అమ్మా పులిగోరు, లక్కబోను. దీని తరువాత బంగారు తాపడం పెట్టి పతకం చేసి చిన్న మహారాజు మెడలో వేయండి. అలాగే. వీడే పులి. వీడి మెళ్ళలో పులిగోరు వేస్తే నరసింహమూర్తి అవుతాడు. లక్ష్మి, అత్తయ్య, తాంబూలం ఇవ్వు దొరగారికి. మరి మాకు సెలవు ఇప్పించండి తల్లి. మంచిది. ఆ కొండదేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. చిన్నమహారాజా, వెళ్ళొస్తాం. చాలా సంతోషం. లక్ష్మి, బాక్స్ దొరగారికి ఇవ్వు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. దండాలమ్మా, దండాలయ్యా, సరే. దండాలయ్యా. మంచిది. సీత, ఇప్పుడు చెప్పవే, నిజంగా మొల్తాడు నా గదిలో నువ్వే దాచావా? లేకపోతే అది దాస్తే నువ్వు వెతికి తీసుకొచ్చావా? సీత, ఇప్పుడు చెప్పవే, నిజంగా మొల్తాడు నా గదిలో నువ్వే దాచావా? లేకపోతే అది దాస్తే నువ్వు వెతికి తీసుకొచ్చావా? అదేమిటే మళ్ళీ మొదటికొచ్చావు? మొదటికేం రాలేదు, చివరి నుంచి అడుగుతున్నాను. నిజంగా సీత దాచుంటే అది మర్చిపోవటం, అంతసేపు వెతకడం జరగదు. ఇదే ఈ టక్కులాడికే ఇష్టం లేక ఏదో మొలతాళ్ళలో కట్టేస్తారని భయపడి, పైగా వెతకటం అంటూ జరిగితే నా గది మీద ఎవరికీ అనుమానం రాదని దాన్ని స్వర్ణే నా గదిలో దాచుంటుంది. ఇదే ఈ టక్కులాడికే ఇష్టం లేక ఏదో మొలతాళ్ళలో కట్టేస్తారని భయపడి, పైగా వెతకటం అంటూ జరిగితే నా గది మీద ఎవరికీ అనుమానం రాదని దాన్ని స్వర్ణే నా గదిలో దాచుంటుంది. అదే నా అనుమానం. అనుమానం పెనుభూతం. అంతా సవ్యంగా జరిగిపోయిన తర్వాత నా అనుమానం, నా డౌటు, నా సందేహం అంటూ దాన్ని తిరగదోడి వాళ్ళని వీళ్ళని ప్రశ్నించి నిలదీయటం, పంచాయతీ చేయడం కరెక్ట్ కాదే. పదా. అవును గ్రాని, సీత వదిన తీశానంది, ఇచ్చింది.
ఇంకా ఎందుకు ఈ రచ్చ? స్వర్ణ ఇట్రావే. సీత నువ్వు కూడా రా. మర్యాదగా నిజం చెప్పండి. నేనే దాచాను అమ్మమ్మ గారు. అబద్ధం.